ఇప్పుడు మనం మ్యాగీ చేసుకుందాం. సింపుల్ వే. ఫస్ట్ ఒక మ్యాగీ ప్యాకెట్ అయితే ఒక గ్లాస్ వాటర్, పెద్ద పెద్ద గ్లాసులు ఉంటాయి కదా ఈ సైజు. నేను 3 మ్యాగీ ప్యాకెట్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి. 1 2 3. దీని తర్వాత క్లోజ్ చేసుకుందాం. మరగాలి బాగా వాటర్. ఈ ప్యాకెట్స్ వేసుకుందాం. మ్యాగీ ప్యాకెట్స్ 2 minutes. ఓకేనా? మేము ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేయట్లేదు. చూడండి, ఇంకా వాటర్ హీట్ అవ్వలేదు. హీట్ అయ్యాక యాడ్ చేద్దాం. అవి సపరేట్ చేసుకుని ఆ ప్యాకెట్స్లోని ఈ మసాలా పౌడర్స్ కూడా ఉంటాయి. వాటర్ హీట్ అయినాయి కదా, దీంట్లో మసాలా పౌడర్ వేసుకుందాం. ఆ ప్యాకెట్స్ ఆల్రెడీ మ్యాగీలోనే ఉంటాయి. ఆ ప్యాకెట్స్ డైరెక్ట్ వేసేసుకుంటామే బాయిల్ అయ్యాక. 3 మ్యాగీస్ అన్నాను కదా, దాంట్లోనే ఉంటాయి కదా 3 ప్యాకెట్స్. త్రీ ప్యాకెట్స్ వేసుకున్నాం కదా, 3 మ్యాగీస్ వేసుకున్నాం. క్లోజ్ చేసేసుకుందాం. మ్యాగీ కూడా కొద్దిగా ఓ 10 minutesలో ప్రిపేర్ అయిపోద్ది. ఎప్పుడన్నా బిజీ లైఫ్లో ఏదన్నా ఆకలి వేసినా, హంగ్రీగా ఉన్నా మనం ఇలా కుక్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. దీనికి ఏ వెజిటేబుల్స్ కట్ చేసుకోక్కర్లేదు. ఇఫ్ ఇంట్రెస్టెడ్ వీ విల్ యాడ్. మనకి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెజిటేబుల్స్తో మనం యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, బఠానీ, టొమాటో అండ్ ఆల్సో మనం యాడ్ చేయొచ్చు ఎగ్ ఆల్సో. ఆమ్లెట్ లైక్ ఎగ్ మ్యాగీ. ఇప్పుడు ఇలా స్ట్రే చేసుకున్నాం కదా, మూత పెట్టుకుని ఒక 5 minutes ఆగితే వాటర్ అనేది పోతుంది. చూడండి, కొద్దిగా తగ్గుతున్నాయి, బాయిల్ అవుతున్నాయి. మనం సాల్ట్ వేసుకోక్కర్లేదు, ఏమీ వేసుకోక్కర్లేదు. ఆ ప్యాకెట్లో డైరెక్ట్ వేసేసుకోవచ్చు. సాల్ట్ వేస్తే ఆల్రెడీ దీంట్లో సాల్ట్ కంటెంట్ ఉంటుంది. వేసుకుంటే లైట్గా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఏం వేయట్లా. ఇక్కడ చూడండి, మ్యాగీ కుక్ అయిపోయింది. ఒకవేళ డౌట్ ఉంటే మనం ఒక చిన్న పీస్ చేసి ఇలా స్మాష్ చేసుకొని చూడండి, కుక్ అయిపోయింది. ఈ వాటర్ పోయాక దింపుకుని సర్వ్ చేసుకుని తింటమే. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మళ్ళీ మ్యాగీ రెడీ అయిపోయింది. ఇంక వాటర్ లేదు. ఇంక స్టవ్ ఆపేసుకొని ఒక 2 minutes ఆగి సర్వ్ చేసుకో.